హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్రయాగ్రాజ్ వెళ్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఈ వీడియో తీసాను. మేము గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు మాకు ఎక్కడ ట్రాఫిక్ కనిపించలేదు అంటిల్ మేము నాగ్పూర్కి వచ్చేదాకా. నాగ్పూర్కి వచ్చిన తర్వాత చాలా వెహికల్స్ అట్లా ఆగిపోవడం చూసి మేము కొంచెం భయపడ్డాము. ఎందుకంటే అక్కడ నుంచి త్రూ అవుట్ ప్రయాగ్రాజ్ ఇలాగే ఉంటుందేమో భయపడ్డాము. కాస్త ముందుకెళ్ళిన తర్వాత మేము రియలైజ్ ఏంటంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, అందుకోసమే ఇదంతా ట్రాఫిక్ జామ్ అని అనుకొని ఆల్మోస్ట్ 4 hours అక్కడే స్టక్ అయిపోయామన్నమాట. కానీ ఒకటి మాత్రం చెప్పాలా, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మాత్రం చాలా చెత్తగా ఉంది. వీకెండ్లో అసలు ఆ గూడ్స్ అండ్ వెహికల్స్ని ఎందుకు అలౌ చేశారో అర్థం కాదు. మహాకుంభమేళా అంటే లక్షలల్లో వాహనాలు, కోట్లల్లో జనాలు వస్తున్నప్పుడు అట్లీస్ట్ ఆ మేనేజ్మెంట్ కొంచెం బాగుండేది అనిపించింది. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ప్రయాగ్రాజ్ ఏర్పాట్ల గురించి మాట్లాడారు, కానీ త్రూ అవుట్ ది వే అసలు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగితే పోలీస్ వాళ్ళు అక్కడ ఉంది దాన్ని సబ్సైడ్ చేసేలాగా మాత్రం నాకైతే అనిపించలేదు. ఈ 4 hours మాత్రం మేము చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఒక ట్రాఫిక్ పోలీస్ అలా వచ్చి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని వెహికల్స్ అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయిన వెహికల్స్ అలాగే రోడ్ మీద ఉండిపోయినాయి. వెహికల్స్ అన్నీ స్టక్అప్ అయిపోయినాయి. సడన్గా 1 way రోడ్ వచ్చేస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కాదు. సడన్గా వెహికల్స్ మీదికి వస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. అండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో అసలు ప్రయాగ్రాజ్ వెళ్ళే వెహికల్స్ కంటే ఎక్కువ ఈ గూడ్స్ వెహికల్స్తోనే మాకు చాలా తలకాయ నొప్పి లేచి. ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ మీకు అప్డేట్ చేస్తుంటాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.